రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు చేస్తోంది. ఇవాళ రాత్రికి లేదా రేపట్లోగా అభ్యర్థులను ప్రకటించనుంది. టీడీపీ ఆఫీసులో సీఎం చంద్రబాబుతో కొంతమంది ఆశావహులు సమావేశమయ్యారు. కొంతమందితో 1-to-1 కూడా సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబును చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, ఖమ్మంపాటి రామ్మోహన్ కలిసి చర్చించారు. రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీ కాసేపట్లో ప్రకటన చేయనుంది. పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎల్లుండి నామినేషన్స్ కు చివరి రోజు కావడంతో ఇవాళ అభ్యర్థులను ప్రకటించున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తును పూర్తి చేశారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మూడో అభ్యర్థి ఎంపికపై తుది కసరత్తు జరుగుతోంది. ఎస్సీ లేదా బీసీల నుంచి ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై టీడీపీ కసరత్తు చేస్తోంది. ఇవాళ రాత్రికి లేదా రేపట్లోగా అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ ఆఫీసులో సీఎం చంద్రబాబుతో కొంతమంది ఆశావహులు సమావేశమయ్యారు. కొంతమందితో 1-to-1 కూడా చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తోంది. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, అక్షయ, రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి టీడీపీ కసరత్తు ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఒకటి ఇద్దరు అభ్యర్థుల విషయంలో కొంత టైము తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే సానా సతీష్ పేరు దాదాపు ఖరారైంది. భాష్యం రామకృష్ణ పేరు కూడా ఇంచుమించు ఖరారైంది. అయితే మూడో అభ్యర్థి విషయంలో సామాజిక సమీకరణాలను, వస్తున్న ఆశావహుల ఫ్లోటింగ్ ను దృష్టిలో పెట్టుకుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం 11:30-12 గంటల ప్రాంతంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు ఇంచుమించు ఒక 5 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఒక గంటన్నర ముందు ఆయన బయలుదేరి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. ఈ లోపు చాలా మంది ఆశావులు చింతకాయల విజయ్ కావచ్చు, ఖమ్మంపాటి రామ్మోహన్ కావచ్చు, భాష్యం రామకృష్ణ కావచ్చు, ఇంకా కొంతమంది సీనియర్ నేతలంతా కూడా సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విడివిడిగా కూడా భేటీ అయ్యి వాళ్ళ మనసులో అభిప్రాయాలు చెప్పడం. సీఎం చంద్రబాబు కూడా ఉన్న 3 సీట్లు ఆల్రెడీ 1-2 ఫైనలైజ్ అయ్యాయి కాబట్టి ఆ విషయంలో మూడో స్థానంలో ఉన్న ఫ్లోటింగ్ దృష్టిలో పెట్టుకోవడం, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా నిర్ణయం తీసుకుంటున్నాం, అదేవిధంగా వచ్చే స్థానాలు ఖాళీ అయినప్పుడు ఏ రకంగా వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వాలి, ఈ అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా చర్చ జరిగినట్టుగా సమాచారం. ఎందుకంటే ఉన్నవే 4 రాజ్యసభ స్థానాలు, అందులో ఒకటి జనసేన ఆల్రెడీ లింగమనేని రమేష్కి ఇవ్వడం, ఆయన నామినేషన్ వేయడం కూడా పూర్తయింది. ఇక మూడిట్లో మిగిలిన వాటిలో టీడీపీకి వస్తాయి. బీజేపీ ఈసారి రాజ్యసభ స్థానం వదులుకుంది కాబట్టి, లేకపోతే యాక్చువల్గా 2 స్థానాలే టీడీపీకి రావాలి. బీజేపీ వద్దంటంతో మూడోది కూడా టీడీపీకి వచ్చింది. ఆ మూడిట్లో ఇంచుమించు 2 పేర్లు, సానా ఒకటి, భాష్యం ఒకటి ఖరారైనట్టుగా మనకున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. కాబట్టి మూడో స్థానం విషయంలోనే కొంత ఎక్సర్సైజ్ గట్టిగా జరుగుతున్న పరిస్థితి. బహుశా ఇవాళ రాత్రి లోపే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండి నామినేషన్స్ చేయాలి, రేపు మంచి రోజు కాదనే చర్చ కూడా జరుగుతుంది. మరి ఈ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాలి కాబట్టి ఈ ముగ్గురు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ మొదట ఫైనలైజ్ అయిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ విషయంలో మళ్ళీ ఏదైనా మార్పు జరిగే అవకాశం ఉందా, ఈ రకమైన చర్చ కూడా ప్రధానంగా జరుగుతోంది. ఒక మహిళకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అది బీసీ లేదా ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారు. మరి ఆ ప్రపోజల్ ఏం చేస్తారు. మరోవైపు వర్ల రామయ్య పేరు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి. సీఎం చంద్రబాబు వర్ల రామయ్య పేరును కూడా పరిశీలించినట్టుగా తెలుస్తోంది. మరి ఇవన్నీ చూసిన తర్వాత మూడో స్థానం ఎవరికి అవకాశం కల్పిస్తారు, లేకపోతే మొదటి రెండింటి విషయంలో కూడా ఒక అభ్యర్థి మారే ఆలోచన కానీ, లేకపోతే మారే అంశం మీద దృష్టి పెట్టడం కానీ ఏదైనా చేశారనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతోంది. మొత్తానికి కొద్ది గంటల్లోనే దీనికి సంబంధించి ఒక పూర్తి స్పష్టత. యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నమే రావాలి, లిస్ట్ ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది. మొన్న జరిగిన కూటమి పార్టీల సమావేశంలోనే అనుకున్నారు. కానీ తాజా రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు, ఈ మహిళలకి 33% రిజర్వేషన్, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలని ఒక చిన్న డైలమాతోనే కొంత పెండింగ్ లో పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా ముగ్గురు అభ్యర్థులను టీడీపీ అధికారికంగా తన లెటర్ ప్యాడ్ మీద ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం, ఎల్లుండి ఉదయం 11 గంటలకి నామినేషన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి 11 to 3 మధ్యలో ఈ ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయాలి. ఆల్రెడీ కూటమి నుంచి జనసేన దాఖలు చేసింది కాబట్టి త్వరలోనే, అంటే వితిన్ అవర్స్ లోనే టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఎవరనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. అక్షయ, ప్రసన్న, అంటే రాజ్యసభ రేసులో చాలా మంది ఆశావహులు ఉన్నారు, చాలా మంది కూడా ఆశలు పెట్టుకోవడం జరిగింది. మరోపక్క మంత్రాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని
క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు అంటారు? అంటే ప్రధానంగా సానా సతీష్ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఎందుకంటే సానా సతీష్ గతంలోనే రాజ్యసభ స్థానం ఇచ్చినప్పుడు కేవలం ఏడాదిన్నర కాలమే, అంటే లాస్ట్ మినిట్ లో ఆయనకి ఇచ్చారు. కొంత టైం ఉండగానే తిరిగి ఆయనకి రెన్యువల్ చేస్తున్నారు. ఆయన పక్కన పెడితే కనుక భాష్యం రామకృష్ణ చాలా కాలంగా తెలుగుదేశం పార్టీకి చాలా సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి, చాలా సందర్భాల్లో ట్రావెల్ చేస్తున్న వ్యక్తి కాబట్టి భాష్యం రామకృష్ణ పేరును పరిశీలించారు. ఇక తర్వాత స్థానాల్లో ఖమ్మంపాటి రామ్మోహన్ రావు పేరు వచ్చింది. ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇక సీనియర్ నేతలు యనమల రామకృష్ణ, వరల రామయ్య వీళ్ళ పేరు కూడా ఉన్నాయి కాబట్టి సామాజిక సమీకరణాలు, ఆయా కుల సమీకరణాలు, ఇతర అంశాలని దృష్టిలో పెట్టుకుని పార్టీకి కొంత లాయల్గా ఉండే వ్యక్తుల మీద ప్రధానంగా దృష్టి పెట్టుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది.